కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ దెబ్బ మామూలుగా లేదు. తమ దేశ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని లోన్లు ఇవ్వాలంటూ పాకిస్తాన్ అడుక్కుంటుంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అడుక్కోవాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. శత్రువు దాడులతో భారీ నష్టాలను చవిచూశామని తమకు మరిన్ని లోన్లు ఇవ్వాలని తమకు అనుకూలంగా ఉన్న దేశాలను వేడుకుంటుంది. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు తమకు సాయం చేయండని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇప్పుడు భారత్ దెబ్బకు అటు పాకిస్తాన్ లోన్లు అడుక్కోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అండ్ అదే విధంగా ట్విట్టర్ వేదికగా కూడా అటు ప్రపంచ బ్యాంక్ ని ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ చేసింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, పాకిస్తాన్ 1.3 బిలియన్ ఎయిడ్ గురించి ఇది FATF ని కూడా అభ్యర్థిస్తోంది. ఎందుకంటే తమ దేశం పేదరికంలో ఉందని, ఖచ్చితంగా ఈ ఎయిడ్ గ్రాంట్ చేయాలంటూ కూడా వేడుకుంటుంది. ఈ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మన భారత ప్రభుత్వం ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా మొన్న ఒక టాప్ జైషే మహమ్మద్ కమాండర్ చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ అధికారులందరూ కూడా వెళ్లి ఆ ఫ్యూనరల్ ప్రొసెషన్ కి వెళ్లి అక్కడ ఉండడము, ఇది కూడా చాలా క్లియర్ గా FATF కి కూడా భారతదేశ ప్రభుత్వం కూడా ఆ వీడియోస్ సహా ఫ్యాక్ట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసింది. సో పాకిస్తాన్ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అనడానికి ఇదే లైవ్వుడ్ ఎగ్జాంపుల్ అంటూ కూడా దాన్ని చాలా క్లియర్ గా కూడా చెప్పింది. సో ఈ మేరకు ఈ రోజు కూడా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మరోసారి కూడా ఖచ్చితంగా ఇండియన్ కన్సర్న్స్ దీనిపైన కూడా చెప్పే అవకాశం అయితే చాలా క్లియర్ గా ఉంది. సో పాకిస్తాన్ కి దీంతో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుంచి కూడా వచ్చే ఎయిడ్ ని కూడా ప్రస్తుతము టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయని, దీని మీద కూడా ఇండియా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతోంది. సో ప్రస్తుతం చూసుకుంటే పాకిస్తాన్ కి అన్ని విధాలా కూడా చుక్కెదురనే కూడా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే పెట్టుకుందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారుతుందని కూడా చెప్పుకోవాలి. సో ఈ రోజు ఖచ్చితంగా భారతదేశం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా చేరుకున్నారు. అయితే సో పాకిస్తాన్ కి పరిస్థితి ఇప్పుడు ఏంటా అనేది కూడా తెలియని ఒక పరిస్థితి అయోమయం గోచరంలో కూడా ఉంది. సో ఈ రోజు మాత్రము ఒక కీలక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2018లో కూడా FATF 2018లో కూడా భారతదేశం గ్రే లిస్ట్ లో పెట్టించింది. గ్రే లిస్ట్ లో పెట్టిస్తే 2024లో జూలైలో కూడా FATF ని గ్రే లిస్ట్ లో నుంచి పాకిస్తాన్ తీసేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ FATF అనేది చాలా కీలకంగా అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే భారత్ చేస్తున్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ మొత్తం కూడా అతలాకుతం అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. 100కు పైగా ఉగ్రవాదులు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. రుణాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను కూడా వేడుకుంటుంది. పెరుగుతున్న యుద్ధం, పడిపోయిన స్టాక్ మార్కెట్ల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ భాగస్వామ్యాల రుణాల కోసం ప్రాధాయ పరిస్థితి కూడా వచ్చింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వము అంతర్జాతీయ భాగస్వాములకు రుణాల కోసం విజ్ఞప్తి చేస్తున్న ట్వీట్ కూడా ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచ బ్యాంక్ తో సహా అంతర్జాతీయ భాగస్వామ్యాల నుండి రుణాల కోసం పాకిస్తాన్ విజ్ఞప్తి చేస్తోంది. యుద్ధం తీవ్రత అవుతుండడం, స్టాక్ మార్కెట్ పడిపోతున్న నేపథ్యంలో మాకు సహాయం చేయాలని కూడా వేడుకుంటుంది. కాగా పాకిస్తాన్ నేడు IMF సమావేశం కూడా కానుంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుండి కాపాడడానికి అంతర్జాతీయ
ద్రవ్యనిధి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఐఎంఎఫ్ నిర్వహణలో భాగమైన భారతదేశము ఈ సమావేశంలో పాల్గొంటుంది. పాకిస్తాన్ కు రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా భారత్ ఇక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పాకిస్తాన్ కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడం అంటే ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని సమావేశంలో సభ్య దేశాలకు భారత్ వివరించే పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో పాటు ఈసారి కూడా ఎఫ్టీఎఫ్ భేటీలో పాకిస్తాన్ పై నిఘాను పెంచాలన్న ప్రతిపాదన భారత్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి దీన్ని గ్రే లిస్ట్ గా కూడా పేర్కొంటారు. సో జాబితా ఉన్న పాటు 2022లో కూడా బయటపడింది. నాడు మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్ ని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలను చూపించి కూడా ఊరట పొందింది పాకిస్తాన్. భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయడానికి పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ సహకరించిందన్న ఆధారాలు భారత్ వద్ద ఉన్నట్లు ఎఫ్ఏటిఎఫ్ లో గతంలో పాల్గొన్న ఒక అధికారి కూడా తెలిపారు. వాటిని ప్రపంచ వేదికపై అవసరమైనప్పుడు బయట పెట్టాలని కూడా అన్నారు. ఎఫ్ఏటిఎఫ్ లో భారత్ సభ్య దేశం, ఇక పాకిస్తాన్ మాత్రమో ఏషియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ మనీ లాండరింగ్ లో ఒక భాగము. అయితే రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఆర్థిక ప్యాకేజ్ పై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా బోర్డు సమావేశంలో కూడా భారత్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తనుంది. సో పహల్గామ్ దాడి పాకిస్తాన్ కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడాన్ని భారత్ వ్యతిరేకించనుంది. ఐఎంఎఫ్ బోర్డు అలాగే ఎఫ్ఏటిఎఫ్ ఎదుట పెట్టేందుకు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించామని కూడా భారత ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది. ఉగ్రవాదానికి మద్దతు ఆశ్రయం ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వెళ్ళకూడదన్న అంశంపై భారత్ గట్టిగా కూడా నిలబడనుంది అనేది కూడా ఒక అధికారి తెలిపారు. సో ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్ఏటిఎఫ్ సమీక్ష సమయానికి 3 దేశాలు బ్లాక్ లిస్ట్ లో, 25 దేశాలు గ్రే లిస్ట్ లో కూడా ఉన్నాయి. ప్రస్తుతము పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి కూడా మళ్ళీ తిరిగి గ్రే లిస్ట్ నుంచి పెడతారా లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతారా అనేది కూడా సర్వత్రా ఒక చర్చ ఆసక్తి అయితే నెలకొని ఉంది. సో పాకిస్తాన్ ని మాత్రం ఖచ్చితంగా ఇండియా అయితే డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. అటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుంచి డబ్బులు రాకుండా అలాగే ఎఫ్ఏటిఎఫ్ లో కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఈ రోజు అయితే డిమాండ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సునీత, అయితే శ్రీచరణ్ మీరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ లో దాదాపుగా 190 దేశాలతో పాటు అటు ఇండియా కానివ్వండి, అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఉంది. సో మీరు చెప్పినట్లు భారత్ ఏ రకంగా ఈ విషయంలో లోన్స్ విషయంలో వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ ప్రపంచ దేశాలు అటు అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇటు భారత్ అభిప్రాయాల పైన వారు స్పందిస్తారనుకోవచ్చా? వీరికి భారత్ కి మద్దతుగా ఉంటాయనుకోవచ్చా? డెఫినెట్లీ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే యావత్ ప్రపంచం అందరూ కూడా చూస్తారు. పహల్గామ్ ఉగ్ర దాడి అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. అలాగే దీంతో పాటు మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఆశ్రయం ఇస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది అని పలుసార్లు కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి చెందిన అంబాసిడర్లు ఆధారాలతో సహా పలుమార్లు కూడా చూపెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా పలుమార్లు అంతర్జాతీయ వేదికల మీదగానే పాకిస్తాన్ ని కూడా దుయ్యబట్టారు. సో తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఈ $7 బిలియన్ సహాయం పైన కూడా అడగబోతోంది. మరోవైపు ఎఫ్ఏటిఎఫ్ నుంచి $1.3 బిలియన్, అలాగే ఐఎంఎఫ్ నుంచి $7 బిలియన్ సాయం కోసం అర్థిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఈ రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ తో పాటు అలాగే మొన్న ఫ్యూనరల్ ప్రొసీజన్ లో ఒక జైషే మహమ్మద్ కమాండర్ చనిపోతే ఆయన అంత్యక్రియలకి ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరవడము అదంతా కూడా విజువల్ లో చాలా క్లియర్ గా మనం కూడా చూసాము. అది కూడా ఖచ్చితంగా ఇప్పటికే భారత ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి చెందిన రిప్రజెంటేటివ్స్ అలాగే ఫినాన్స్ మినిస్టర్ కూడా ఎఫ్ఏటిఎఫ్ లో కూడా ఈ సాక్ష్యాలన్నీ కూడా సమర్పించాయి. ఈ రోజు కూడా వాదనలకు మరోసారి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించింది, కాల్పుల నిబంధనలు ఉల్లంఘించింది, దాంతో పాటు టెర్రరిస్టుల యాక్టివిటీస్ ఏమేమి చేసింది అనేది కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఈ రోజు భారతదేశం ప్రభుత్వం అయితే సబ్మిట్ చేసే అవకాశం ఉంది. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.